పెట్టేసి చక్కగా ఒక అరగంట సేపు మంచి చిల్ అవుదాం. సో ఈరోజు స్పెసిఫిక్ టాపిక్ అని కాదు కానీ నాకు బేసిక్గా ఎప్పుడు వచ్చే డౌట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా అడిగి తెలుసుకుంటాను అనమాట. బేసిక్గా మనం లైఫ్ పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా మందిని కలుస్తూ ఉంటాం. ఆఫీస్లో కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, పార్క్లో కావచ్చు, ట్రాఫిక్లో ఎక్కడైనా కలుస్తూ ఉంటాం. చాలా మందికి బేసిక్ సెన్స్ అనేది లేకుండా కొంతమంది తిరుగుతుంటారు మన చుట్టుపక్కల. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో చూసుకుందాం, వాడు పెద్దగా మన పక్కన వాడు పెద్దగా పని చేయడు, కాకపోతే పని చేసినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఈడి పని ఆడిపోయిన చాడీలు చెప్తూ ఉంటాడు, లేకపోతే పక్కనోడిని చాలా తక్కువ చేసి వస్తాడు కొలీగ్ని. ఇంటి దగ్గరికి వెళ్ళామంటే ఎవడో అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఎవరన్నా వాళ్ళు కూడా కొంతమంది పక్కన షో ఆఫ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే పక్క టెనెంట్స్తో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కానీ ఏదైనా కావచ్చు, మన వర్క్ దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కొంతమంది ఉంటారనమాట మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడడం, బేసిక్ సెన్స్ లేకుండా మిస్బిహేవ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట అందరి పట్ల కూడా. అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు అలాంటి వాళ్ళు ఏమైనా మీ చుట్టుపక్కల ఉన్నారా? మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురవుతే మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఈరోజు ఫోన్ చేసి చెప్పండి. సో మన కింద అయితే నెంబర్స్ కనబడుతున్నాయి కదా, దానికి కాల్ చేసింది మన ఇద్దరం చాలా ఫ్రాంక్గా నీట్గా మాట్లాడుకుందాం అనమాట. సో మన ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటో. హలో, హాయ్, వెరీ గుడ్ మార్నింగ్ జాన్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? బ్రేక్ఫాస్ట్ అయిందా? బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదండి, జస్ట్ టిఫిన్స్ అయ్యండి. ఏ మాట కామాట జాను గారు, మీరు ఫస్ట్ కాల్ అయితే ఆ వైబ్ వేరే ఉంటుంది మొత్తం. నెక్స్ట్ అరగంట సేపు కూడా మంచి జోష్లో ఉంటాను నేను. అవునండి జాను గారు, ఈరోజు స్పెషల్ టాపిక్ అంటున్నారా లేకపోతే ఇంకేదైనా అడుగుతున్నారా? మన జాను గారు బర్త్డే అయిపోయింది, అర్థం కాల. మీలో కొత్తగా కనిపిస్తున్నారు కదా ఈ రోజు, అన్ని రోజుల కన్నా ఈ రోజు బాగా కొత్త కనిపిస్తున్నారు కదా. ఏంటంటే ఈ రోజు స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాను. అది మంచి బట్టలు వేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే గ్లామర్నెస్ కూడా వచ్చారు. ప్లీజ్ అండి జాను గారు, ప్రతిరోజు మీరు అలాంటి ఉంటే ఎలా ఉందంటే కావాలని పొడిచుకుంటున్నట్టు ఉందండి. కాలేజ్ ఏమనుకుంటారేంటో. అయ్యో ఎలా అంటే ఎలా అండి, నిజం చెప్తారు నమ్మరండి. నేను నమ్ముతానండి, నేను ఎప్పుడు నమ్ముతాను, నేను నిజానికి సపోర్ట్ చేస్తాను. ఎస్ జాను గారు, అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన చుట్టుపక్కల, మన ఇంటి పక్కల కానీ లేకపోతే మన వర్క్ చేసే దగ్గర ఎక్కడైనా కానీ కొంతమంది మనుషులు ఉంటారనమాట. ఎలా ఉంటారంటే వాళ్ళు పెద్దగా పని చేయరు, మా పక్కల మంచి చాడీలు చెప్పడం కానీ, డిసిప్లిన్ లేకపోవడం కానీ, ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట. పని చేయాలంటే పని తప్పితే మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనిపించారా? మీకు ఎదురయ్యారా? బా లక్కీ ఫెలో, నిజంగా అదృష్టవంతులు మీరు. మీకు ఎప్పుడు రాలింగి మావయ్య లాంటి వ్యక్తులతోనే ట్రావెల్ చేస్తున్నారు మీరు. బా నిజంగా ఇది ఈరోజు స్పెషల్ ఏం లేదండి. చూడండి, కాలర్స్తో మాట్లాడమే నాకు ప్రతిరోజు స్పెషల్. ఒక రోజు కనుక నేను లీవ్ తీసుకున్నా కాలర్స్తో మాట్లాడకపోయినా చాలా అప్సెట్ ఫీల్ అవుతాను. మరి మీలాంటి వాళ్ళతో మాట్లాడితేనే అదే స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ జాను గారు. జాను గారు, రేపు మళ్ళీ కాల్ చేయండి, ఇలాగే పొగడండి. థ్యాంక్ యూ. మీరు ఏం చెప్తుంది నిజమండి, నేను నిజాన్ని సపోర్ట్ చేస్తాను యాజ్ యూజువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ జాను గారు, సో స్వీట్ ఆఫ్ యూ, చాలా చక్కగా మాట్లాడతారు ఎప్పుడులాగే. ఓకే, మా నెక్స్ట్ లక్కీ కాల్ కూడా అడుగున్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. హాయ్, ఎవరు మాట్లాడేది? కనిపెట్టాలా అంటే పజిల్? ఏమండి, అసలు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటేనే కొంచెం నాకు భయం వేసేదండి. కనిపెట్టడాలి, ఆన్సర్లు అడాలి, కొంచెం హెడ్ఏక్ ఉండేది నాకు. ఇంత పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఇలా జాబ్ చేసినప్పుడు కూడా ఇలా కనిపెట్టడాలంటే కొంచెం. ఈ ఒకసారి చెప్పండి నెక్స్ట్ ఏమండి. అంటే నేను ప్రతిరోజు కొత్తగా స్టార్ట్ చేస్తాను అనమాట, నేను జరిగినంత మర్చిపోతాను నేను. మౌనిక గారు, నెక్స్ట్ టైం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాను, మీరేం ఫీల్ అవ్వకండి. అంటే మీ వాయిస్ ఎప్పుడులాకంటే ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపిస్తుంది నాకు, అందుకే కనిపెట్టలేదు. మౌనిక గారు, బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏంటి స్పెషల్? ఓకే మౌనిక, మీరు ఏం చేస్తూ ఉంటారు? జాబా లేకపోతే మ్యారీడా లేకపోతే స్టడీంగా? బ్యూటిషియన్, సూపర్, అసలు మంచి ప్రొఫెషన్. నాకు బ్యూటిషియన్స్ అన్న హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనిషిని కంప్లీట్గా చేంజ్ చేస్తారు వాళ్ళందరినీ అంతా కూడా. సో అయితే మౌనిక గారు, నేను ఒక క్వశ్చన్ చేస్తాను చూడండి.
మన బేసిక్గా మన లైఫ్లో మన ఇంటి దగ్గర కావచ్చు, మన వర్క్ స్పేస్ దగ్గర ఎక్కడైనా కావచ్చు, కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు పెద్దగా పని చేయరు, పక్కోడికి పొలాలు పెట్టి ఉండడం, చాడీలు చెప్పడం, పని తప్పితే మిగతా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అవును. షో ఆఫ్ చేయడము, లేకపోతే పొగరగా ఉండడం, ర్యాష్గా ఉండడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా మీకు ఎవరైనా తగిలేరా? తగిలేరు. ఆహా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అలాంటి వాళ్ళు చూసినప్పుడు? అలాంటప్పుడు అయితే తొట్లో పెట్టి కప్పించాల్సి చాలా వైల్డ్ ఆన్సర్ అన్నమాట. అంటే ఓ లొడ 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 వాగుతూనే ఉంటారు, గ్యాప్ ఉండదు, చిరాకు వచ్చేస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే లొడ లొడ వాగుతూనే ఉంటది మా అక్క. అంటే వాగడం అనే కాదు, మాటలు ఓకే, కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు. ఎందుకు చూపిస్తాడు అర్థం కాదు. యాటిట్యూడ్ మన పక్కనే ఉంటాడు, చాలా చూపిస్తారు. మనతోనే పని ఆడు మనిషే, ఎందుకు అర్థం కాదు. ఎంత యాటిట్యూడ్ అంటే అపార్ట్మెంట్స్ లో ఎక్కడైనా కానీ పిచ్చి యాటిట్యూడ్ చూపిస్తారు. నువ్వు మనిషి నేను మనిషే కదా, చక్కగా నవ్వుతే అయిపోయేదానికి చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. అలాంటి వాళ్ళు చూసినప్పుడు దట్టు మన డే స్టార్ట్ అయినప్పుడు అలాంటి వాళ్ళు మన ముఖానికి కనిపించారు అనుకోండి, డే అంతా చండాలంగా అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పిన కృష్ణ గారు ఏం చేసిన అంటే అసలు నా దగ్గర అలా యాటిట్యూడ్ చూపించారని మ్యాడీ చేయకపోతుంది. ఎనీవేస్ మౌనిక గారు ఇలా బాగా నవ్వుతున్నారు, ఇలా కాల్ చేస్తున్నారు. రేపు సరికొత్త టాపిక్ తో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బ్యూటిషియన్ కదా మీరు, ఎప్పుడో ఒకసారి బ్యూటిషియన్, మీరు పెద్ద 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 బ్యూటిషియన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. ఆ సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయ్యి మళ్ళీ కాల్స్ తో మాట్లాడుకుందాం.